కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. నమస్తే. ఎట్లా ఉండే గత 10 ఏళ్ళలో ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎట్లుంది తెలంగాణ? గత 10 ఏళ్లలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా మంచిగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, అది కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. అది గతంలో ఒక సందర్భంలో చెప్పాలంటే ఊరు లేని హనుమాన్ గుడి లేదు, ఇందిరమ్మ లేని గ్రామం లేదు, ఇందిరమ్మ గృహం లేని గ్రామం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి గ్రామాల కూడా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కూడా జరిగింది, ఊరుకు ప్రతి ఊరుకు. అదే ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి పాలనలో మంచి కార్యక్రమం జరుగుతుంది. సన్న బియ్యమే కావచ్చు, 10 ఏళ్ల పాలన ఒక రేషన్ కార్డు ఇవన్నీ దుర్మార్గులు ఉండేది అప్పుడు. ఇప్పుడేం జరిగినా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందటం జరిగింది, అదే సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. కొన్ని పథకాలు కూడా అన్ని పథకాలలో కూడా మంచిగానే చేస్తున్నాడు. ఎందుకంటే మనకు అప్పుల రాష్ట్రంగా చూపించారు కాబట్టి కొన్ని వెనక ముందు మనం చూసుకుంటా పనులు చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరేమో ఈ 2 సంవత్సరాల పాలన బాగుంది, ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. మరోవైపు కేటీఆర్ గారు మాట్లాడుతుంది ప్రజాపాలన కాదు, ప్రజా నయవంచన పాలన, ప్రజలను ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడుతున్నాడు. వాళ్ళది ప్రజాపాలన కాదు, దొరల పాలన వాళ్ళది. ఒకటే కుటుంబ పాలన, దొరల పాలన. ఈ దొరల దగ్గర బానిస పాలన చేయించుకునే లెక్క వాళ్ళ దగ్గర ఉంటది కానీ రేవంత్ రెడ్డి పాలనలా అటువంటి పాలన ఉండదు. ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేసే పాలన. ఎక్కడే ఆయన డైరెక్ట్ మినిస్టర్ అయిండు, ఈయన ఒక జడ్పీటీసీ నుంచి మొదలుకుంటే లాస్ట్ కైతే ముఖ్యమంత్రి దాకా, ఒక సీఎం దాకా తయారైండనంటే ఎన్ని కష్టాలు పడతాయి ఈ సీఎం దాకా అయిండు. ప్రజల సమస్యలు తెలిసినోడేపటికనే జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ చేసిండు, ఎంపీ నుంచి ఇలా ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదుగుదలకు వచ్చిండు. అంటే ప్రజల కష్టాలు ఎదుగుతే, ప్రజల కష్టాలు చూసినోడేపటికనే ప్రజలు ఎదుగుదల చూపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా రాజశేఖర రెడ్డి పాలనలో ఉన్నప్పుడైనా కూడా పేద ప్రజలకు ఎన్నో సహకారాలు అందించారు, ఎన్నో పథకాలు అందించడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇదే మా మానకొండూరు కాన్స్టిట్యూన్సీ లోపల మా కవంపల్లి సత్యనారాయణ గారు మా బెజ్జంకి మండలానికే ఒక 500 చిల్లర ఇండ్లు ఇవ్వటం జరిగింది, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగింది. ఇప్పటి కూడా మళ్ళీ 2వ విడత కూడా ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకొక 500 ఇండ్లు కూడా 2వ విడతలో తీసుకుంటాం, 3వ విడతలో కూడా తీసుకుంటాం. మా మండలానికి, మా కాన్స్టిట్యూన్సీలో మా మండలానికే దాదాపు ఒక 2 నుంచి 3 వేల ఇండ్లను పేద ప్రజలకు అందించడానికి కూడా చేస్తాం. ఇవన్నీ చెప్తున్నారు కదా మీరు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలంటే కేటీఆర్ గారు గుండె మీద చేసుకొని చెప్పమను. ఆయన చేసిన పథకాలేంది, ఆయన చేసిన అప్పులేంది, ఆయన చేసిన భూదందాలేంది. వాళ్ళు చేసుకున్నారు భూదందాలు, రౌడీజం చేసుకున్నారు. వాళ్ళు అప్పుడు చేసుకున్న దందాలే వేరున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్లకు పేద ప్రజల దగ్గర కొట్టి వాళ్ళు ఉన్నోళ్ళకే పెట్టిండు. రైతు బంధు అంటే గుట్టలకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిన రైతు బంధు కరెక్ట్. రైతు అనేటోడు వ్యవసాయం చేసుకొని బతికే రైతుకు రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, కావాల్సిన బెనిఫిట్స్ ఏదున్నా రైతులకు ఇవ్వాలి. పండుగకి నువ్వు పైసలు ఇచ్చినావు. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉంటే కూడా 1000 ఎకరాలకు నువ్వు రైతు బంధు ఇచ్చినావు. అది ఎవరిని? పేద ప్రజలను కొట్టినావు, ఉన్నోనికే పెట్టినావు. నువ్వు ఎక్కడికి నీ ప్రభుత్వం చేసింది? నీ ప్రభుత్వం మొత్తం జీరో అయిపోయింది, మున్నడిగా జీరో అయిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అరాచకాలు మంచిగా లేవు. ఈ కేటీఆర్ కి ఎందుకంటే చేసే పనులను జీర్ణించుకుంటలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులను జీర్ణించుకుంటలేదు, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి టిఆర్ఎస్ పని అయిపోయింది. ఇక అది గ్రామాలలో కూడా చాలా మందికి తెలిసిపోయింది. గ్రామాల ముచ్చటకొస్తే మానకొండూరులో కాంగ్రెస్ పార్టీ బలం ఎట్లా ఉంది? ఒకవైపు మీ మాజీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేని విపరీతంగా విమర్శలు చేస్తున్నాడు. ఏం చేసిండు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి అని రసమయ్య బాలకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నాడు. సో దీనికి ఏం చెప్తారు మీ కాంగ్రెస్ కార్యకర్తలు? ఇప్పుడు
రసమాయ బాలకిషన్ అన్నటోడు నేను చూసిన కంచెలైనా కూడా రసమాయ బాలకిషన్ అనేటోడు ప్రతి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎంపీటీసీ నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎంపీటీసీ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ దాకా పామాదులు ఉన్నాయి అంతే తప్ప కానీ ప్రజలకేం పని చేయలేరు వాళ్ళు. విన్నావా? గోసి గొంగడు వేసుకొని నేను నాకు 180 గజాల జాగా ఉన్నదన్న రసమాయ బాలకిషన్కు ఇవాళ 50-60 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకు ఫామ్ హౌస్ ఎక్కడ నుంచి వచ్చింది, ఇదే రేగులపల్లె మల్లెచల్ రేగులపల్లె కాడ ఆయనకు ఏసీ కోళ్లపారం ఏనంగా వచ్చింది. ఇవన్నీ ఏనంగా వచ్చినాయి. నీకు ఎట్లా సంపాదించినావు? పేద ప్రజలు పనిచేసి రైతులు పనిచేస్తేనే సంపాదించలేరు. నువ్వు ఒక నాయకుని లాగుండి 180 గజాల జాగా ఉన్నదని చెప్పినావు. నువ్వే చెప్పినావు నాకు 180 గజాల జాగా కంటే ఎక్కువ లేదని చెప్పినావు. ఇవన్నీ నీకు ఏనంగా వచ్చినాయి. నువ్వు ఎట్లా కష్టపడ్డావు? నువ్వు ఏం ఎగిరినావు? గజ్జె అంతకు మొదలు కూడా గజ్జె కట్టినావు. అప్పుడెందుకు సంపాదించలేవు? ఇప్పుడు నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకంటే మేము చేసే పనులు నీవు ఓర్వలేక కవ్వంపల్లి సత్యనారాయణ మీద బురద చల్లుతున్నావు. అదే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నట్టయినా ఒక డాక్టర్ వృత్తి ఆయనకు కాన్స్టిట్యూన్స్ లోపల కొన్ని వేల మందికి ఉచిత సేవలు చేసిన ఘనత కవ్వంపల్లి సత్యనారాయణ గారిది. నీకు డాక్టరేట్ అని అన్నావు. నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చిన డాక్టరేట్? ఏడ వైద్యం చేసినావు? నువ్వు ఎంతమంది ప్రాణాలు కాపాడిండు ఆయన. కాబట్టి ఏం చేయలేదా ఇప్పుడు బాలకృష్ణ గత 10 సంవత్సరాలలో మీ మానకొండకు చేసింది ఏం లేదని చేసింది వాళ్ళ అవసరం కొరకే, వాళ్ళ సంపాదన కొరకే. అది విన్నావా? వాళ్ళు సంపాదించుకున్నారు. ఈ రోజు ఒక రోజు మొన్న మా బెజ్జంకి గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టిండు. నేను బెజ్జంకి దేవాలయానికి నా 10 ఎకరాల భూమి అమ్మి నేను ఆ దేవాలయ అభివృద్ధికి నేను ఇస్తానని ప్రెస్ మీట్ లో మాట్లాడిండు. మేము కూడా కోరుతున్నాం ఆయనను మంచిగా సహాయంగా మేము ఆహ్వానిస్తున్నాం ఆయనను. అయ్యా రసమయ బాలకిషన్ గారు, నువ్వు 10 ఎకరాల భూమి అమ్మి బెజ్జంకి నా గుట్టకు నువ్వు అభివృద్ధి చేస్తున్నానన్నావు. 10 ఎకరాల భూమి అమ్మి నువ్వు మంచి అభివృద్ధి చేయి అయ్యా. నీకు మంచి పాలతో నీకు పాలాభిషేకం చేస్తాము. మేము నీకేం అన్యాయం చేయమని కూడా మేము ఈ ఉద్దేశంగా మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీ ఎమ్మెల్యేకు ఎస్సీ విభాగ చైర్పర్సన్ రావడం ఎట్లా అనిపిస్తుంది? అది చాలా గౌరవకరం అది మాకు. ఎందుకరికైనా మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధిని, మా ఎమ్మెల్యే గారు చేసే ప్రజలకు చేసే సేవలకు గుర్తించి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందం. ఎట్లా అనిపిస్తుంది ఎస్సీ విభాగం చైర్పర్సన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎన్నికవ్వడం? ముందుగా లెజెండ్ టీవీ వారికి నమస్కారం తెలియజేస్తూ, మరి మా గౌరవ ఎమ్మెల్యే మన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరి ఎస్సీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో చైర్పర్సన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు, సామాన్యులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మానకొండ నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు. మరి మా ఎమ్మెల్యే గారు చేసిన కృషి, పార్టీకి కష్టపడి చేసిన పని, కృషి, అలాగే కార్యకర్తలకు, ప్రజలకు ఆయన వైద్యపరంగా కూడా ఎంతో సేవ చేసింది. కాబట్టి ఇలా ఆయన పార్టీ గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషం. మానకొండూరు ప్రజలు ఆనందంగా ఉన్నారని మీరు అంటున్నారు, మానకొండూరు ప్రజలు గోసపడుతున్నారని రసమయ బాలకృష్ణ అంటున్నాడు. ఆయన ఎప్పుడు కారు కూతలు కూస్తాడు. ఆయన పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన పాతాళ లోకంలో దొక్కిరు. ఆయన పాలనకు నిదర్శనం ఏంటంటే అవినీతి. ఆయన గుండారంలో కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ అందరికి తెలిసిందే, 200 ఎకరాలు. అట్లే చేపల చెరువు, ఏసీ కోళ్ల ఫారం, ప్రజలను ఇబ్బందులు పెట్టి ఆయన రాజభోగాలను భావించాడు. కాబట్టి ఇలా ప్రజలు ఆయన తిరస్కరించారు, ఆయన ప్రభుత్వాన్ని కూడా కూల్చారు. మానకొండూరు ప్రజలు మళ్ళీ నన్నే కోరుకుంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ నేనే వస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాడు కదా. ఆయన పగటి కళలు అంటుండు. ఎందుకంటే ఆయనకు పగటి కళలు అనడం ఇప్పుడు కొత్త ఏం కాదు. అంటే గతంలో ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కష్టపడడానికి గుర్తించే అవకాశం ఇచ్చారు తప్ప ఆయన ఎక్కడ కూడా ప్రజాసేవ చేయలేదు. ప్రజాసేవ చేసే వ్యక్తి కాదు. ప్రజాసేవ చేసేటోళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోరు. వాళ్ళది ఫామ్ హౌస్ పాలన, మాది ప్రజా పాలన. అందుకే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఇలా రాష్ట్ర స్థాయిలో ఆయనకు గుర్తింపు రావడం చాలా సంతోషం. మేము ముందుగా మీ లెజెండ్ టీవీకి నమస్కారాలు. మాది బెజ్జంకి మండల కేంద్రం లోకల్ వార్డ్ మెంబర్ని. ఎట్లా అనిపిస్తుంది మీ ఎమ్మెల్యే గారికి ఎస్సీ విభాగ చైర్పర్సన్ రాష్ట్ర స్థాయి నుండి రావడం? మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన సర్వీసు బాగుంటది కాబట్టి ఆయనని సర్వీస్ గుర్తించి మేము ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకున్నాం. ఇక్కడ పార్టీ హైకమాండ్ ఆయన సర్వీస్ ఇక్కడ పార్టీకి అవసరం ఉంటుందని ఉద్దేశం పోతే ఎస్సీ చైర్మన్ ఇచ్చారు. రసమయ్య గారు మీరు 3వ సారి అంటారు, ఆయన గెలుస్తా అంటారు కదా, అది పగటి కళ. డిపాజిట్ అయితే ఆయన మంచోడు,